జర్నలిస్టుల కోసం ఎప్పుడూ ముందుండే ఆపద్బాంధవుడు, సేవలతో అందరి మనసులు గెలుచుకున్న నాయకుడు, 3 సార్లు ఉగాది పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ జర్నలిస్ట్ నాయకుడు గంట్ల శ్రీనుబాబుకు విశాఖలో ఘన సత్కారం జరిగింది. పుట్టినరోజు వేడుకల సందర్భంగా జర్నలిస్ట్ సంఘాలు గజమాలతో సత్కరించాయి. విశాఖలోని ఒక ప్రైవేట్ హోటల్ ఆడిటోరియంలో ప్రముఖ జర్నలిస్ట్ నాయకుడు గంట్ల శ్రీనుబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జర్నలిస్ట్ సంఘాలు కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనుబాబును గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 3 దశాబ్దాలుగా జర్నలిజం రంగంలో విశిష్ట సేవలు అందించిన శ్రీనుబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 3 సార్లు ఉగాది పురస్కారాలు అందుకోవడం విశేషం. 2016, 2018 సంవత్సరాలతో పాటు ఈ ఏడాది 2026లో కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం జర్నలిస్ట్ వర్గాలకు గర్వకారణంగా మారింది. ఈ పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని అందుకోవడం విశేషంగా నిలిచింది. జర్నలిస్టుగా 3 దశాబ్దాలకు పైగా సేవలందించిన శ్రీనుబాబు సమాజంలో ఆపదలో ఉన్న వారికి, జర్నలిస్టులకు అండగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో జర్నలిస్టులతో పాటు పేద ప్రజలకు వైద్య సేవలు, నిత్యావసర సరుకులు అందించడంలో ముందుండడం ఆయన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ శ్రీనుబాబు జర్నలిస్టులకు నిజమైన ఆపద్బాంధవుడని ప్రశంసించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుగా ఎదిగే క్రమంలో అనేక మంది స్నేహితుల సహకారం తనకు లభించిందని, తాను చేసే సేవా కార్యక్రమాలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నానని తెలిపారు. తనకు లభించిన అవార్డులు, ఉగాది పురస్కారాలు అన్నీ కూడా తోటి జర్నలిస్టుల ప్రేమాభిమానాల ఫలితమే అన్నారు.